DTV న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూరు ప్రమిద కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అలాగే స్థానిక ఎంపీ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ యువకుల నిరుద్యోగుల నియోజకవర్గంలో ఉండకుండా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. యువకులు పక్కదారి పట్టకుండా ప్రతి కంపెనీలో జాబ్ చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోయాలని, అలా తన కాళ్ల మీద తాను నిలబడాలని, యువకులకు మంచి భవిష్యత్తు ఉందని తెలియజేశారు. సుమారు 30 కంపెనీల్లో 4000 మందికి ఉద్యోగ నియామకాలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. MRR ఫౌండేషన్ సంప్రదించగలరని ఆయన అన్నారు. బై ITI ఇంటర్, BE అలాగే బీటెక్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు తమ బయోడేటాలో సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. వేదిక పైన మన గౌరవ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అలాగే మన ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ కూడా నాకు ఈరోజు నాతో పాటు చేయమని నేనే చెప్పిన. అందుకే ఎంపీ గారు ఈరోజు నేను కూడా వచ్చే కార్యక్రమం లేదు. ఎంపీ గారికి అభిషేక్ చెప్తే నేను ఎంపీ గారు వచ్చినప్పుడు నేను కూడా ఉండాలి కాబట్టి మేము ఇద్దరం కలిసి ఇప్పుడు వేరే మీటింగ్ నుంచి ఇక్కడ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా ముందుగా మీకు తెలియపరుచుకుంటూ, ఏది ఏమన్నా ఇది ఒక గొప్ప కార్యక్రమం. దాదాపుగా 20 మంది ఇక్కడ దాదాపు 30 కంపెనీలు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది గ్రేట్ అచీవ్మెంట్. 30 కంపెనీలు వచ్చి దాదాపు ఉదయం నుంచి 3000 మందిని ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మనం అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించి మన పిల్లలకు ఇంటర్వ్యూ వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న అభిషేక్తో పాటు ఉన్న ప్రతి ఒక్క కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈరోజు అవకాశాలు కల్పించే విధంగా హెచ్ఆర్లందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు మీ సమయం తీసుకొని ఈరోజు మా అన్న ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారి నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మల్రెడ్డి అభిషేక్ రెడ్డి గారికి రావడం, ఆ విషయాన్ని నాకు తెలియజేయడం, నేను మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా గాంధీ భవన్లో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమం నుండి ఆలోచనగా వచ్చినాం. కానీ మీ అందరినీ ఉద్దేశించి ముఖ్యంగా హెచ్ఆర్ అందరినీ కూడా ఈరోజు ఉంటే అభిషేక్ చెప్తున్నారు 2500 పైసలకు అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి తెలియజేస్తారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకు అనుకున్న ఉద్యోగాలు వాళ్ళు ఏదైతే స్కిల్ నైపుణ్యం ఉందో వాళ్ళకు వచ్చి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అండగా ఆధారం పడి ఉండేటువంటి కుటుంబాలలో వాళ్ళకి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ తెచ్చుకునే నీళ్లు నిధులు నియామకాల విధానంతో నియామకాల దానిలోనే ఈరోజు మనం ఎంతో మంది పోరాటం చేసిన తెలంగాణలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నా పార్లమెంటే జన్మం దాకా ఉంది. ఈ పార్లమెంట్లోనే చాలా మంది తల్లిదండ్రులు ఇంకా అన్న చెప్పినట్టు వాళ్ళ ఆర్థికంగా ఎంతున్నా అన్ని దాచుకొని వాళ్ళకు సుఖాలకు దూరం ఉండి 4 రూపాయలు ఏం చేసుకుని పిల్లల్ని కొంచెం అభివృద్ధిలో తీసుకురావాలని హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో పంపించి కోచింగ్ సెంటర్లలో వాళ్ళని చదివించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కష్టాలు పిల్లలు చెప్పకుండా ఇక్కడ సుఖంగా ఉండేది చేస్తారు. అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చినారు. దాదాపుగా
2,500 నుంచి 3,000 మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళాను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి జాబ్ మేళాలో ఈరోజు ఎంతమంది అర్హులవుతారో నాకు తెలియదు, కానీ కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు. ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు. లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి కంపెనీలు వాళ్ళను కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం 60-70% మా వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూనే మన నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పినాం, రాకముందు కూడా చెప్పినాం, మేము నిరుద్యోగులకు ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఎప్పటి సందో అనుకుంటున్నాం. నిజంగా నిరుద్యోగ యువకులను ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే, అమ్మాయిలను అబ్బాయిలను చూస్తే, తల్లిదండ్రులు ఒక్క పూట తిని 3 పూటలు వాళ్ళకు పెట్టి చదివిపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందో మాకు తెలుసు. అందుకే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఎవ్రీ 2-3 నెలలకు ఒక్కసారైనా చేయాలని నేను మా ఆర్గనైజేషన్స్ మాకుండే MRR ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. అభిషేక్ దానికి నాకు 1 నెల రోజుల నుంచే చెప్పిండు. అభిషేక్తో పాటుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందులో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, NSCI అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయండి. మీరు మన గ్రామాల నుంచి ఉన్నోళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు ఒక్కరోజు మనం కష్టపడతాం, వారం రోజులు కష్టపడతాం, నెల రోజులు కష్టపడతాం. వాళ్ళ కలకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికితే. అందుకే ఈ మేళాలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించమని నేను మా ఆర్గనైజర్కు అభిషేక్కు చెప్పడం జరిగింది. అందులో మా యూత్ కాంగ్రెస్ కానీ, NSCI కానీ యువకులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు కష్టపడ్డ మిమ్ములను వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా గుర్తుంచుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా కష్టపడండి, వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మన ప్రాంత అభివృద్ధితో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పోవాలని, ఇప్పటికే అభివృద్ధి మీద దాదాపు 300-400 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఒక్క సంవత్సరంలో నేను ప్రత్యేక నిధులు తెచ్చి ప్రభుత్వం నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఎంత అభివృద్ధి చేసినా చేయాల్సిందే చాలా ఉంది. గడిచిన 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేసి, అన్యాయం చేసి, ఒక ఉద్యోగం ఇవ్వకుండా, ఒక రోడ్లు వేయకుండా, ఒక డ్రైన్ కట్టకుండా అధికారం చెలాయించరు తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క అవస్థలను తీర్చలేకపోయినారు. అందుకే మేము నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియపరచుకుంటాం. ఈరోజు మరి కన్ఫామ్ ఎంతమందికి అయ్యారో వాళ్ళు మీకు రేపు చెప్తారేమో. వాళ్ళు కన్ఫామ్ కావాలంటే వాళ్ళు కూడా వాళ్ళ తీసుకున్నారు, షార్ట్ లిస్ట్ చేస్తామన్నారు. ఇంటర్వ్యూలు ఇంకా జరుగుతున్నాయి, నేను ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వచ్చినటువంటి వాళ్ళు 2,500-3 వేల మంది దాదాపుగా వచ్చినారు. ఎంతమంది వీలైతే అంతమందికి ఇచ్చినా, రాని వాళ్ళకు మళ్ళొక్కసారైనా పెట్టి ఇంకా కంపెనీలను పిలిపించి హైదరాబాద్ నలుమూలలో ఉన్న కంపెనీలను కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసి మా నిరుద్యోగ అమ్మాయిలకు అబ్బాయిలకు వాళ్ళు ఎంత బాధపడుతున్నా వాళ్ళకు అంతకంటే రెట్టింపుగా ఉత్సాహంతో నేను పనిచేసి వీళ్ళందరినీ నేను ఇప్పుడే చెప్తున్నా, వచ్చిన వాళ్ళకి కనీసం టీ బిస్కెట్స్ ఇవ్వండి, భోజనం పెట్టండి. వాళ్ళు ఉద్యోగాలు లేక ఇంత దూరం వస్తున్నారు, వాళ్ళను కూడా మాకు ఇప్పుడు రాగానే భోజనం పెట్టిండు. అందరికి కూడా పెట్టమని చెప్తున్నా. అందుకే మీకు కూడా భోజనం పెట్టాలి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఓకే.